కృష్ణ ఇప్పటి వరకు నేను అనుకున్నది అనుకున్నట్టు పర్ఫెక్ట్గా జరిగింది. ఆ విష్ణు కృష్ణని ఈ ఇంటి నుంచి సక్సెస్ఫుల్గా గెంటేశాను. మేడం, ఇక వాళ్ళెప్పుడు మీ ఇంటి గుమ్మం తొక్కకూడదు. ఎలా మళ్ళీ వాళ్ళొస్తారు? ఎలా మళ్ళీ వాళ్ళని రానిస్తాను? మేడం, ఆ విష్ణు సంగతేమో గాని ఆ కృష్ణకి ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకండి. దానికి ఇంత అవకాశం ఇచ్చినా అది ఏదో ఒకటి చేసి విష్ణుని మళ్ళీ ఇంటికి తీసుకురావచ్చు. అది కూడా మెల్లగా వచ్చేస్తుంది. నేనైతే దానికి ఏ అవకాశం ఇవ్వను. దానికి ఛాన్స్ అంటూ వస్తే నీ వల్లే రావచ్చు. నా వలనా మేడం? నేను దానికెందుకు అవకాశం ఇస్తాను? ఇప్పటి వరకు వేసిన ప్లాన్స్ అన్నీ ఫెయిల్యూర్ అవ్వడానికి దాదాపుగా నువ్వే కారణం. నాకు తెలియకుండా, నాకు చెప్పకుండా పిచ్చి పిచ్చి ఐడియాలతో నీ తెలివి తక్కువతనంతోటి ఆ కృష్ణ ఎన్నిసార్లు మన పైన పై చేయి సాధించిందో నీకు కూడా తెలుసు. నా వల్ల పొరపాట్లు జరిగాయి మేడం. అందుకే కదా ఇప్పుడు ఏం చేసినా మీరు చెప్పినట్టుగానే మీ గైడ్లైన్స్ ప్రకారమే చేస్తున్నాను. గుడ్. ఇక నుంచి ఇద్దరం కలిసి వాళ్ళిద్దరి పని పడదాం. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని మాత్రం ఈ ఇంటికి రానివ్వొద్దు. అలాగే మేడం. శిఖరా, ఇంకొక ఇంపార్టెంట్ విషయం. హిమ బిడ్డ గురించి ఎవ్వరికీ తెలియకూడదు. ఆ విషయం రహస్యంగా మన మధ్యనే ఉండాలి. అలాగే మేడం. మేడం, ఆ బేబీ గురించి నేను ఆల్మోస్ట్ మర్చిపోయాను. ఎందుకంత పర్టిక్యులర్గా చెప్తున్నానంటే ఆ బిడ్డ మన ప్లాన్స్కి అడ్డుగా మారకూడదు. మనం వాళ్ళు వెళ్ళిపోయారనే ఆనందంలో ఉన్నాం మేడం. కానీ వాళ్ళు మీరు ఇంటి నుంచి వెళ్ళగొట్టారనే బాధలో ఉంటారు. మా పెద్దమ్మ అయితే గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. ఆ రాణెమ్మ గుండె వీక్ కదా, గుండెలు బాదుకోకపోయినా బానే ఏడుస్తుందిలే. మేడం, ఆ కృష్ణ ఇక్కడికి రాదు కదా. రాధా గారితో నాకు అర్థమైంది శిఖరా, నువ్వు ఏం అడగబోతున్నావో. రాధ విషయంలో నీకు లైన్ క్లియర్ అవ్వాలి. అంటే రాధా కృష్ణల ప్రేమ నాటకమని నిరూపించాలి. ఇప్పటి వరకు చాలా ప్రయత్నాలు చేశాం కదా మేడం. కానీ మనం వాళ్ళ ప్రేమ పెద్ద డ్రామా అని నిరూపించలేకపోయాం. అప్పుడే అయిపోలేదు శిఖరా, ఇంకా చాలా ఉంది. టైం చూసి వాళ్ళ ప్రేమని ఖచ్చితంగా బూటకమని నిరూపిస్తాను. అలా అయితే రాధా గారు నా సొంతం అవుతారు. ఎస్. హర హర మహాదేవ శంభో శంకర. 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 కృష్ణ, స్వామీజీ వచ్చినట్టున్నారే, రా. స్వామి రండి. స్వామీజీ. ఓం నమః శివాయ. రండి స్వామి. ఓం
నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. రండి స్వామి. రండి స్వామి, కూర్చోండి. స్వామి, మా పెద్దమ్మాయి పెళ్ళైనప్పటి నుంచి అన్ని సమస్యలే స్వామి. ఇప్పటి వరకు అది ఏ సంతోషాన్ని నోచుకోలేదు స్వామి. ఏదైనా శాంతి పూజ చెయ్యాలో కొంచెం అమ్మాయిని చూసి చెప్తారని మిమ్మల్ని పిలిపించాను స్వామి. విష్ణు, కూర్చోమ్మా. కూర్చోమ్మా. తనే కదా మీ పెద్దమ్మాయి? అవును స్వామి. కాళ్ళకు దండ పెట్టు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఇంతకుముందు తనకు కలిగిన ప్రతి సమస్య వెనక కొందరి స్వార్థం ఉంది. కానీ ఇప్పుడు మెట్టినింట ఉండవలసిన కూతురు పుట్టినింట ఉందంటే పెద్ద సమస్యే తను మోస్తుంది. ఈ తల్లి మహాసాత్వి. తప్పు చేయడమే తెలియదు. తన వల్ల ఎవరికి ఏ హాని కలగలేదు. ఈ తల్లి వల్ల ఏ తల్లికి ఎలాంటి నష్టం జరగలేదు, జరగబోదు. తను ఏ తప్పు చెయ్యకపోయినా ఇప్పుడు నింద మోస్తోంది స్వామి. ఇదంతా కాలమాడే ఆట. ఆ కాలాన్ని ఆడించేవాడు మహారుద్రుడు. స్వామి, దాని కాపురం కుదుటపడాలంటే ఏదైనా మార్గం సెలవిప్పించండి స్వామి. ఈ కార్తీక పౌర్ణమి సందర్భంగా అమ్మాయిని శివాలయానికి తీసుకెళ్లి 101 బిందెలతో శివునికి అభిషేకం చేయించి తన భర్తతో అక్షంతలు వేయించుకొని ఆశీర్వాదం తీసుకొని కార్తీక దీపాలను పెట్టించండి. ఆ కాలమాడే ఆటని ఆ బోలాశంకరుడు ఆపి నీ కూతురి సంసారంలో ఇంకెవరూ చిచ్చులు పెట్టకుండా ఆయనే కటాక్షిస్తాడు. అలాగే స్వామి. అక్క వల్ల ఎవరికీ నష్టం జరగలేదని స్వామి అంటున్నారు. మరి అక్కడేమో హిమ తన బిడ్డని నష్టపోయింది. స్వామి అంత నమ్మకంగా చెప్తున్నారు అంటే ఏదో ఉంది. అదేంటో ఎలాగైనా తెలుసుకోవాలి. కృష్ణ, స్వామి వారికి పలహారం తీసుకురా. ఉమ్.
ఆ శివుని అనుగ్రహంతో త్వరలోనే సంతోషాన్ని చూస్తావు తల్లి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. అయ్యో ఏడవద్దమ్మా. అయ్యో బిడ్డ పాలు తాగట్లేదు, ఒక్కటే ఏడుపు. డాక్టర్ గారికి చూపించాలి. అంతకంటే ముందు తారాగారికి ఈ విషయం చెప్పాలి. అమ్మా, ఈ నెంబర్కి ఒకసారి ఫోన్ కలిపేయండమ్మా. హాస్పిటల్ నంబర్. ఆ హాస్పిటల్ నుంచి నాకెవరు కాల్ చేస్తున్నారు? హలో, ఇదిగోండమ్మా, మాట్లాడండి. హలో అమ్మా, నేను నువ్వంటే పేరు లేదా? చంద్రమ్మనమ్మా. నువ్వేంటి నాకు ఫోన్ చేశావు? నిన్నటి నుండి బిడ్డ పాలు తాగట్లేదమ్మా, ఒకటే ఏడుపు. నాకు కాళ్ళు చేతులు ఆడక హాస్పిటల్కి తీసుకొచ్చానమ్మా. అలాగా? అయితే ఒక పంచి, నేను వచ్చేదాకా నువ్వు ఎవరినీ కలవకు. నేను వెంటనే వచ్చేస్తున్నాను, జాగ్రత్తగా ఉండు. అలాగేనమ్మా, తొందరగా రండి. అలాగే. థ్యాంక్స్ అమ్మా. పర్లేదమ్మా. ఈ తల్లి వల్ల ఏ తల్లికి ఎలాంటి నష్టం జరగలేదు, జరగబోదు. స్వామీజీ, మా అక్క వల్ల ఎవరికి ఏ హాని జరగలేదు అన్నారేంటి? అంటే హిమకి మా అక్క వల్ల నష్టం జరగలేదా? హిమ బిడ్డ చనిపోయిందని చెప్పారు కదా, అది నిజం కాదా? అసలేం జరిగిందో ఎంక్వైరీ చేస్తే కానీ స్వామీజీ అన్న మాటలకి నాకు కలిగిన డౌటు రెక్టిఫై అవ్వదు. ఊరుకో, ఏడవకు నాన్నా. చంద్రమ్మ, చూడండమ్మా ఎలా ఏడుస్తున్నాడు. ఎంత సముదాయించినా ఏడుపు ఆపట్లేదమ్మా. పాలు పట్టించినా తాగట్లేదు. బలవంతంగా పట్టిస్తే కక్కేస్తున్నాడు. నీకేం చెప్పాను? ఇక్కడికి దూరంగా తీసుకెళ్ళమని చెప్పాను కదా. దూరంగానే వీడితో ఉంటున్నానమ్మా. మరి వాడికి బాగోకపోతే ఈ హాస్పిటల్కి ఎందుకు రావడం? వేరే హాస్పిటల్కి వెళ్ళుండొచ్చు కదా. పురుడు పోసే డాక్టర్లకే ఈ బాబు గురించి బాగా తెలుస్తుందని వచ్చానమ్మా. సరే రా. ఎక్స్క్యూజ్ మీ, డాక్టర్ గారు ఉన్నారా? లోన్ ఉన్నారండి, వెళ్ళండి. డాక్టర్ గారు, బాబు పాలు తాగట్లేదంట, ఒకసారి చెక్ చేయండి. అలాగే మేడం. అమ్మ ఆగండి అమ్మా, లోపల పేషెంట్లు ఉన్నారు, కాసేపు వెయిట్ చేయండి. వాళ్ళు రాగానే మీరు వెళ్ళండి. అంతా బానే ఉంది మేడం. ఆ డబ్బా పాలు అస్సలు తాగట్లేదమ్మా, ఒకటే ఏడుపు. ఒక పని చేయండి, పాల పౌడర్ మార్చిస్తాను, అవి పట్టించండి. అలాగే అమ్మా.
ఈ పాల పౌడర్ పట్టించండి. అలాగేనమ్మా. చూడండి, మీ ఇద్దరికి ఎంత డబ్బిస్తానన్నానో అంతకంటే ఎక్కువే ఇచ్చాను. ఈ బిడ్డ విషయం ఇంతటితోనే మర్చిపోవాలి. అలాగే మేడం. చంద్రమ్మ, నువ్వు వీణ్ణి ఎక్కడికైనా తీసుకుని వెళ్ళు. ఎప్పుడూ నాకు మాత్రం ఫోన్ చేయొద్దు. ఇక్కడికి రావద్దు. అలాగేనమ్మా. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీరిద్దరూ ఈ విషయం ఇక్కడితోనే మర్చిపోతే మరి మీకు మంచిది. ఇది చెప్పడానికే నా టైం వేస్ట్ చేసుకొని మరీ ఇక్కడికొచ్చాను. సరే మేడం. నర్స్, చెప్పండి మేడం. ముఖ్యంగా నీకే చంద్రమ్మ, నాకు ఈ బిడ్డకి ఎటువంటి సంబంధమూ లేదు. నీకు ఇవ్వాల్సింది నీకు సెటిల్ చేసేశాను. పాపం వీడేడుస్తుంటే చూడలేక తీసుకొచ్చాను మేడం. ఇలాంటి సిల్లివి నాకు చెప్పొద్దు. ఇలాంటివి రిపీట్ అవ్వకూడదు. అలాగేనమ్మా. సర్లే, రా. మేడం, ఇంతకు ముందు హిమ అనే పేషెంట్కి ఇక్కడే హాస్పిటల్లో డెలివరీ జరిగింది. మేడం, రోజు చాలా డెలివరీలు జరుగుతూ ఉంటాయి. పేరు చెప్తే కనుక్కోవడం కష్టం. పేషెంట్ ఫైల్ ఏమైనా ఉందా మేడం? అదే చిన్న ఇన్సిడెంట్ అయ్యి పేషెంట్ కింద పడిపోవడం వల్ల పొరిట్లో మగబిడ్డ చనిపోయిందని చెప్పారే, ఆ హిమ. ఆ పేషెంటా? ఆ ఆ రోజు హిమ బిడ్డ నిజంగానే చనిపోయిందా సిస్టర్? బేబీ పురిట్లోనే చనిపోయింది కదా మేడం. మళ్ళీ అలా అడుగుతారేంటి? ఏంటి కంగారుగా చెప్తున్నావు? ఏదైనా దాస్తున్నావా? దాయడం ఏంటి మేడం? ఆ బేబీ చనిపోయిందని అప్పుడే డిక్లేర్ చేశాం. డెత్ సర్టిఫికేట్ కూడా ఇష్యూ అయింది. మీరేంటి ఇప్పుడొచ్చి మమ్మల్ని ఎంక్వైరీ చేస్తున్నారు? నాకేదో అనుమానంగా ఉంది మీ మీద. ఇంతకీ మీరెవరు మేడం? బిడ్డ చనిపోయారని డిక్లేర్ చేసిన తర్వాత ఇలా అనుమానిస్తున్నారేంటి? కావాల్సొస్తే ఆపరేషన్ చేసిన డాక్టర్తో మాట్లాడిస్తాను, రండి. డాక్టర్, ఇవిడెవరో గాని హిమ బిడ్డ గురించి ఎంక్వైరీ చేస్తుంది. ఎవరమ్మా నువ్వు? ఏం కావాలి? హిమ బిడ్డ నిజంగానే చనిపోయిందా మేడం? చనిపోతేనే కదమ్మా చనిపోయిందని చెప్తాం. ఆమె భూమికి అంత పెద్దగా తగిలిన తర్వాత బిడ్డ బతకడం అసాధ్యం. మీరు చెప్తుంటే నాకెందుకో నమ్మబుద్ధి కావడం లేదు. నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి డాక్టర్. ఏంటమ్మా ఇంత వివరంగా చెప్పిన తర్వాత కూడా అనుమానంగా ఉందని న్యూసెన్స్ చేస్తున్నావు? ఆ బిడ్డ విషయంలో అన్ని ప్రొసీజర్ ప్రకారమే జరిగాయి. ఆ బిడ్డకి సంబంధించింది చెప్పాం, అంతా అయిపోయింది. దయచేసి వెళ్ళిపోతే మీకే మంచిది. ఇంకొకసారి మా హాస్పిటల్కి వచ్చి న్యూసెన్స్ చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తాం. నర్స్, పంపించేయండి. పదండమ్మా, డాక్టర్ గారు చెప్పారు కదా, ఇంక వెళ్ళండి. డాక్టర్ అంతలా రియాక్ట్ అవుతుంది, ఈ నర్స్ ఏమో కంగారు పడుతుంది. ఏమీ అర్థం కావడం లేదు. వెళ్ళండమ్మా. ఏడవకురా. ఏంటి నాన్నా? ఏడు పాపరా. ఆకలిస్తుందా నీకు? పాలు పట్టనా? ఏడవకురా. మా నాన్నగదు. ఒక్క నిమిషం నీకు పాలు పడతాను. ఉండురా, ఏడవకురా. అయ్యి, ఇదిగో అమ్మాయి. ఏం లేదమ్మా, పిల్లోడికి పాలు పట్టాలి. పాల డబ్బా ఈ బ్యాగ్లో ఉంది. కాస్త పిల్లోడిని పట్టుకోవా? ఇటు ఇవ్వండి. జాగ్రత్తమ్మా. ఓ ఏంటి ఉన్నట్టుండి ఏడు పాపేశాడు? చుచ్చు, భలే ఉన్నావురా. ఇటివ్వమ్మా. ఊరుకో నాన్నా. ఇదిగో ఈ పాలు తాగు. ఇదిగో నాన్నా, తాగు 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 తాగు. హేమాకి పుట్టిన బిడ్డ బతికి ఉంటే ఇంతే ఉండేవాడు.
నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.